అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. చాలాసార్లు మనం ఏదైనా సింపుల్గా ఏదైనా ఈజీగా కూర కానీ వంట కానీ చేద్దాం అనుకుంటాము. సో అలాంటి టైంలో మనం రెసిపీస్ ఎత్తుక్కుంటూ ఉంటాం. ఇవాళ నేను మీకు అలాంటి ఒక ఈజీ రెసిపీ చూపించబోతున్నాను. మనం చేయబోయేది సొరకాయ పప్పు. ఇది ప్రెషర్ కుక్కర్లో చేయబోతున్నాం. ఇది ఒక 1 pot రెసిపీని కూడా చెప్పచ్చు. సో రండి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. సో ఈ సొరకాయ పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ పెట్టేశాను. కోర్స్ మనం దీన్ని ప్రెషర్ కుక్కర్లో చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం 1/2 కప్పు కందిపప్పు వేసుకుందాం. దీన్ని బాగా వాష్ చేసి ఇక్కడ ఉంచానమాట. సో నెక్స్ట్ మనం వేసుకునేది సొరకాయ అనమాట. ఇది ఒక మీడియం టు స్మాల్ సైజ్ సొరకాయని కట్ చేసి ఉంచేసాను. చూడండి, మరీ చిన్న ముక్కలుగా వేసుకోలేదు, మరీ పెద్ద ముక్కలు కూడా కాదు, ఒక మీడియం సైజ్ పీసెస్ అనమాట. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ బాగా సన్నగా తరిగింది, ఒక పెద్ద టొమాటో బాగా సన్నగా తరిగి వేసుకోండి, 3 పచ్చిమిర్చి సగానికి కట్ చేసి వేసాను, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. నాకైతే వెల్లుల్లి బాగా ఇష్టం, సో నేను నా రెసిపీస్లో మ్యాక్సిమం యూస్ చేస్తాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ కల్లుప్పు, మీరు టేబుల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, పసుపు అనమాట. 1 టీ స్పూన్ కారం, అండ్ ఇక్కడ కొంచెం చింతపండు పీసెస్ పెట్టాను, అవి కూడా దీంట్లో వేసేస్తున్నాం. సో ఇవన్నీ కొంచెం మిక్స్ చేసేసేయండి. జస్ట్ ఒక్కసారి ఇట్లా. సొరకాయ మన హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి బాగా చలవ చేస్తుంది. మీకు ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో బేసిక్గా ఈ రెసిపీ ఇంతే అండి. టూ ఈజీ అండ్ టూ సింపుల్. కొంచెం నీళ్ళు పోసేసుకుందాం. ఇప్పుడు మీరు నీళ్లు చూస్తే నేను జస్ట్ ఈ కూరగాయలన్నీ మునిగే అంతవరకే నీళ్లు పోసాను, మరీ ఓవర్గా పోయలేదు. చూస్తే చూడండి, అంతే. ఇప్పుడు నేను ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టి కుక్కర్ని మూసేస్తాను. సో ఇప్పుడు మనం వెయిట్ పెట్టేసి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచండి. ఉంచి ఒక 4 విజిల్స్కి దీన్ని ఉడికించుకోండి. 4 విజిల్స్ వచ్చేసాయి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం స్టీమ్ తగ్గిన తర్వాత నేను కుక్కర్ని ఓపెన్ చేస్తాను. సో స్టీమ్ అంతా వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు తెరిచి చూద్దాం. చాలా బాగా ఉడికింది. చూడండి, పప్పు సొరకాయ అన్నీ కలిసి ఎంత బాగా ఉడికిందో చూడండి. జస్ట్ బాగా మిక్స్ చేసేసేయండి దీన్ని. నేను పప్పు ఎక్కువ వేయలేదు, బట్ సపోజ్ మీకు పప్పు కొంచెం ఎక్కువగా కావాలి అనిపిస్తే ఒక 3/4 కప్ కానీ 1 కప్ కానీ పప్పు వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే తాలింపు అనమాట. ఇవన్నీ రెడీగా పెట్టేశాను తాలింపుకి. సో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, 1 టీ స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్, జస్ట్ కొంచెం వేడెక్కనండి. సో ఇప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాత నేను దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను, దంచి పెట్టుకున్నాను తోలుతో పాటు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేసేద్దాం. ఎండుమిర్చి సగానికి కట్ చేసి వేసేయండి. ఇంగువ కొంచెం, ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పులోకి. ఫైనల్గా కరివేపాకు. అసలు ఆ నెయ్యి వాసన ఎంత కమ్మగా ఉందో తెలుసా. జనరల్గా నేను ఇంట్లో పప్పు చేస్తే నెయ్యిలోనే తాలింపు వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెలో కూడా వేసుకోవచ్చు తాలింపు. ఇప్పుడు ఈ తాలింపుని అట్లానే మనం పప్పులో ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఈ కమ్మనైన టేస్టీ అయిన సింపుల్ డిష్ని ఒక సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. సొరకాయ పప్పుని మీరు రైస్కే కాదు చపాతీస్కి కూడా పెట్టుకొని తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో పప్పుకి ఫైనల్ టచెస్ ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేయబోతున్నాను. బాగా ఆకలి వేసినప్పుడు ఏమీ లేదండి, కొంచెం వేడివేడిగా అన్నం పెట్టుకొని ఈ పప్పు వేసుకుని తినండి, హ్యాపీగా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఏంటండి, అఫ్ కోర్స్ మన ఫేవరెట్ పార్ట్, టేస్టింగ్.
వేడి అన్నంలో సొరకాయ పప్పు వేసుకొని తింటే ఎలా ఉందో నేను ఇప్పుడు తినేసి చెప్తాను. సొరకాయ మంచి లేత సొరకాయ చాలా టేస్టీగా ఉంది. అసలు ఎంత సింపుల్ రెసిపీ చూడండి, అసలు టేస్ట్ మట్టుకు అద్భుతంగా ఉంది. ఇలాంటి ఈజీ రెసిపీస్ మీరు హ్యాపీగా ఇంట్లో చేసుకోవచ్చు. సొరకాయతో ఇదివరకు నేను కొన్ని రెసిపీస్ చేశాను, వాటి లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఈ కొత్త సిరీస్ మీరు మిస్ అయి ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను ఇప్పుడు దీన్ని ఫినిష్ చేయబోతున్నాను. ఓకే, బాయ్. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.